హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా 8వ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మీకు ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తుంది. 5వ సీరియల్ నెంబర్లో నిజామాబాద్ జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ 8/7/2026 నుంచి 23/7/2026 వరకు దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇది ఇట్లే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అంగన్వాడీ అని మీరు గూగుల్లో కొడితే దానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు స్క్రోల్ చేసిన తర్వాత కింద అప్లికేషన్ ఓపెన్ అని ఉంటుంది, దానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇక్కడ చూడండి, మనకు వేకెన్సీస్ లిస్టు అట్లనే నోటిఫికేషన్ ఈ రెండు కూడా ఇక్కడ అప్డేట్ చేసిరు. ఈ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసిన. వేకెన్సీస్కు సంబంధించి 5 పేజీల రూపంలో ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చారు. ఈ పీడిఎఫ్, ఈ నోటిఫికేషన్ ఈ రెండు కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన. ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు మీ నుంచి ఒక లైక్ కోరుతున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇది పత్రికా ప్రకటన. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలు 6/7/2026 రోజు ఈ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇక్కడ మొత్తం 5 ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయకులు, అంగన్వాడీ హెల్పర్స్ మొత్తం ఎస్టీ ఏరియాకి సంబంధించి ఉంటాయి. ఇక దీనికి సంబంధించి అర్హులైన మహిళలు అప్లికేషన్ చేసుకోవాలి. ఇక ఖాళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇంతకుముందు చూపించింది, ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. 8/7/2026 నుంచి 23/7/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంగన్వాడీ టీచర్ పోస్టుకు ఇంటరు లేకపోతే 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ సహాయకురాళ్ళ పోస్టులకు కూడా ఇంటరు లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన అందుబాటులో లేని ఒకవేళ ఇంటర్మీడియట్ వాళ్ళు ఆయా పోస్టులకు అప్లికేషన్ చేయకపోతే 10th క్లాస్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. ఇక వీరి ఏజ్ ఎంత అంటే 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి. 1/7/2026 వరకు అభ్యర్థులు సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధిలోని నివాసులై ఉండాలి. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చూసి దీన్ని కన్సిడర్ చేస్తారు. ఎంపిక విధానం ఎట్లుంటుందంటే ఇంటర్మీడియట్ మార్కులు 70 మార్కులు కేటాయిస్తారు. వితంతువులకు ఎక్స్ట్రా 5 మార్కులు, అనాథలకైతే 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు, టోటల్గా 100 మార్కులు. అట్లనే 100 మార్కు ఇది 90 మార్కులు. అట్లనే ఇంటర్వ్యూకి ఒక 10 మార్కులు, టోటల్గా 100 మార్కులకు సంబంధించి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి ఒరిజినల్ ధృవపత్రాలను సంబంధిత ICDS కార్యాలయాల్లో 27/7/2026 నుంచి 5/8/2026 వరకు అన్ని కార్యాలయ పనివేళల్లో ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలనకు సమర్పించాలంటే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఈ డేట్లలో అటెండ్ కావాల్సి ఉంటుంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు. ఇక దానికి సంబంధించిన వేకెన్సీస్ లిస్టు చూపిస్తుంది చూడండి. ఇది వేకెన్సీస్కి సంబంధించిన లిస్టు. నిజామాబాద్ జిల్లా ప్రాజెక్టు నేమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్మూర్కు సంబంధించి అంగన్వాడీ ID ఇక్కడ ఇచ్చారు. తర్వాత అంగన్వాడీ నేమ్ ఇక్కడ ఉంది చూడండి. అంగన్వాడీ వేకెన్సీస్, అంగన్వాడీ టీచర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయా అంటే ఇక్కడ ఎస్ అని ఉంటుంది. అంగన్వాడీ హెల్పర్స్కు దీన్ని లాస్ట్లో ఇస్తారు. ఇక్కడ నో అని ఇచ్చి అంగన్వాడీ టీచర్లు వేకెన్సీస్ ఫస్ట్ చూపించిన తర్వాత అంగన్వాడీ హెల్పర్స్ చూపిస్తారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్ పొజిషన్ ఏ రిజర్వేషన్ కేటాయించబడింది, ఆ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ రిజర్వేషన్ ప్రకారమే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి డేట్స్. ఇదేమో ఫస్ట్ పేజు, తర్వాత ఇది సెకండ్ పేజు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు అంగన్వాడీ టీచర్లు మొత్తం 76 ఉన్నాయి. ఇక్కడ వరకు 76 వరకు అంగన్వాడీ టీచర్లు ఉన్నాయి. తర్వాత అంగన్వాడీ హెల్పర్స్ ఉన్నాయి. ఇది 3వ పేజు, ఇది 4వ పేజు, ఇది 5వ పేజు. మొత్తం 179 పోస్టులకు సంబంధించి ఉన్నాయి. ఇందులో 72 పోస్టులు ఏమో టీచర్లు, మిగతా మొత్తం దాదాపుగా 105 పోస్టులు అంగన్వాడీ హెల్పర్స్ ఉన్నాయి. ఈ మొత్తం ఎస్టీలకు రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించిన ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో రాయండి. కంపల్సరీ ఆ విషయాన్ని మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్.